హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో పరవాసినైతిని అంటాడు. అపోస్తలుడైన యోహాను పద్మాసులో పరవాసిగా వెళ్ళాడు. వినండి ప్రియ దైవజనమా, అపోస్తలుడైన యోహాను పద్మాసుకి వెళ్ళక ముందు కొన్ని వందల మంది పద్మాసుకు వెళ్ళారు. వారు ఎక్కడయ్యా అంటే వారు అంతమొందించబడ్డారు. ఆ పద్మాసులోని వారి యొక్క తుది శ్వాస వారు విడిచారు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. యోహాను కంటే ముందు, అపోస్తలుడైన యోహాను కంటే ముందు కొన్ని వందల మంది పద్మాసులోకి వెళ్ళి అంతమొందించబడ్డారు. అసలు అడ్రస్లు లేకుండా పోయారు, వారు చనిపోయారు. ఐ ప్రాఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను. నీవు అంతమొందించబడే లిస్టులో నీవు ఉండవు, అంతమొందించబడే జాబితాలో నీవు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే ముందర అనేక మంది నీవు పడుతున్న శ్రమలను అనుభవిస్తూ ధ్వంసమైపోయారేమో, నాశనమైపోయారేమో. నీవు మాత్రము నాశనమయ్యే జాబితాలో ఉండవు, ధ్వంసమయ్యే జాబితాలో ఉండవు, పడిపోయే జాబితాలో ఉండవు, ఇరుక్కుపోయే జాబితాలో ఉండవు. మరి పాస్టర్ గారు, నేను ఏ జాబితాలో ఉంటా పాస్టర్ గారు అంటే, నీవు విక్టరీ జాబితాలో ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విజయోత్సవములనే జాబితాలో దేవుని ఉంచబోతున్నాడు. మీరు చూస్తున్నారుగా వాక్యం. పద్మాసు ద్వీపములో అపోస్తలుడైన యోహాను ఎలా ఉన్నాడంటే పరవాసిగా, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నాడు. ఇదిగో చూడండి, ఈ పద్మాసులు అనేక మంది అంతమొందించబడ్డారు, అనేక మంది నాశనమైపోయారు, అనేక మంది త్రొట్టిల్లారు, అనేక మంది ధ్వంసమైపోయారు. కానీ ఈ అపోస్తలుడైనటువంటి యోహాను జయము జాబితాలో ఉన్నాడు, విక్టరీ జాబితాలో ఉన్నాడు, విజయపు జాబితాలో ఉన్నాడు, పడిపోని జాబితాలో ఉన్నాడు, చెరగిపోని జాబితాలో ఉన్నాడు, నాశనమని జాబితాలో ఉన్నాడు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ జాబితాలో ఉంటావంటే తొట్టిల్లే జాబితాలో కాదు, పడిపోయే జాబితాలో కాదు, ఇరుక్కుపోయే జాబితాలో కాదు, కన్నీరు కాల్చే జాబితాలో కాదు, తల బాదుకునే జాబితాలో కాదు, గుండెల బాదుకునే జాబితాలో కాదు, ఇక శూన్యంలో చూసి ఎర్రి చూపులు చూసి ఏడిచే జాబితాలో దేవుని నుంచడు. విక్టరీ జాబితాలో ఉండబోతున్నావు. ఆమెను అంటున్నావా? టైప్ చేయి, ఇప్పుడే టైప్ చేయి. నేను విక్టరీ జాబితాలో ఉండబోతున్నాను, నేను విజయపు జాబితాలో ఉండబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నీకు స్తోత్రం. ఈ ఉదయం అద్భుతంగా నీ ప్రజలతో మాట్లాడారు అయ్యా. పడిపోయి, కృంగిపోయి, చెదరిపోయి, నాశనమైపోయి, ధ్వంసమైపోయి, అంతమొందించబడే జాబితాలో నీ బిడ్డలు ఉండరని, విక్టోరియస్ జాబితాలో నీ బిడ్డలు ఉంటారని, విజయపదమైన జాబితాలో నీ బిడ్డలు ఉంటారని, జయమును పొందే జాబితాలో నీ బిడ్డలు ఉంటారని, పడిపోని, చదరపోని, తొట్టిల్లని జాబితాలో నీ బిడ్డలు ఉంటారని మీరు మాట్లాడినందుకు, ఈ శక్తివంతమైన వాక్కును బట్టి నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. ఈ ఉదయం అంతా, దినచర్య అంతా ఆశీర్వాదంగా, దీవెనకరంగా, శుభప్రదంగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిదవజనమా. ఈ వర్తమానమని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.